వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆయన క్యాంపు కావాలని చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు, కానీ అడిగి మరీ చెంపదెబ్బలు కొట్టించుకుంటారు. అడిగి మరీ కొన్ని విషయాల్లో ఏదో చేయబోయి ఏదో చేస్తారు. అప్పుడేమో లడ్డు కల్తీ లడ్డు తయారు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఫామ్ చేసినప్పుడు ఈ సిట్ మమ్మల్ని ఎక్కడ చేసేస్తుందో, మమ్మల్ని ఎక్కడ లోపలేసేస్తుందో అని హడావుడిగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుబ్బారెడ్డి గారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, సిట్కి సిబిఐని యాడ్ చేసింది. యాడ్ చేసి కంటిన్యూ చేయండి, దర్యాప్తు చేయండి, లడ్డు కల్తీ సంగతి తేల్చింది అంది. ఏం తెలిసింది సిబిఐ? అసలు నెయ్యి కల్తీ కాదు, లడ్డు నెయ్యే లేదని తేల్చింది కదా. నెయ్యే లేదని తేల్చింది. కాకపోతే కొద్దిగా అందులో వీళ్ళకి వచ్చిన ఊరట ఏంటయ్యా అంటే, సుబ్బారెడ్డి గారి పేరు లేదు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు లేదు. ఈ ముగ్గురు పేర్లు లేవు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో. ఎందుకు లేవు అనేది సెపరేట్ ఇష్యూ. అది దానికి 2-3 రకాల కారణాలు చెప్తున్నారు. ఆ ఛార్జ్ షీట్ మాత్రమే ఫైనల్ కాదు, నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఇంకా చాలా వస్తాయని చెప్పి చెప్తున్నారు. సరే, అది వచ్చినప్పుడు తెలుసు, మనకి తెలియదు, ఇప్పుడు తెలియదు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలుపుకుంటే సిబిఐతో సహా వచ్చి పడింది, అసలు నెయ్యి లేదని తేలిపోయింది. ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలా అని అడ్డు తిప్పి ఇటు తిప్పి ఏవేవో గిమ్మిక్కులు చేసి హెరిటేజ్ ఉందని, లేదా హెరిటేజ్తో కలిసి పనిచేసే ఇందాపూర్ డైరీ ఉందని, ఇందాపూర్ హెరిటేజ్ పార్ట్నర్స్ అని ఏదో కాలిగైతే ఎలికైతే కాలికి ఎవరికి అర్థం కాని నమ్మశక్యం కాని విషయాలు చెప్పడం, మళ్ళీ దొరికిపోవడం. దొరికిపోయి ఆ క్రమంలో వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకుని చెప్పులు వేసుకుని అసెంబ్లీలో కౌన్సిల్లోకి రావడం. కౌన్సిల్లోకి వచ్చి అక్కడ ఫోటోలు అక్కడ పడేసి వెళ్ళిపోతే హిందూ సమాజం మొత్తం దుమ్మెత్తిపోతే మళ్ళీ దాని నుంచి బయటపడడానికి ఇంకొక కథ ఆలడం. ఇదంతా జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఇచ్చిన నివేదిక మీద పరిపాలనాపరమైన విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి అంటే, సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పరిపాలనా పరంగా ఎక్కడైనా ఇంకా లొసుగులు ఉన్నాయా, ఇంకేమైనా చేయొచ్చా, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరెవరి పాత్ర ఉన్నది అని తేల్చేంత వరకు ఆ కమిటీ యొక్క విధి విధానాలు పరిమితం అవుతాయి. మళ్ళీ వాళ్ళు శాంపిల్స్ పంపి మళ్ళీ టెస్టులు ఇవన్నీ ఉండవు, కానీ పరిపాలనాపరమైన అనుమతులు, ఆ రిపోర్ట్స్ అవి ఏంటి అనేది వీటిని ఎవరు పరిశీలించారు, ఉద్యోగులు కాకుండా ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంతవరకు చేసి, ఆయన కూడా ఎవరిని ఛార్జ్ షీట్లు ఏమి ఉండవు, ప్రభుత్వానికి నివేదిక ఇస్తాడు. ఇగో వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉందని నివేదిక ఇచ్చేంత వరకే ఆయన రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలడు ఆయన, ఆ ఏకసభ్య కమిటీ. దీనికి కూడా భయపడిపోయి ఈసారి మళ్ళీ వీళ్ళు వెళ్తే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారని అందరికంటే తోపు, అఖిల భారత స్థాయిలో తోపు అని ఇంకొక ఆయన పట్టుకొచ్చారు. ఆయనకు అలవాటే ఇటువంటి వివాదాస్పదమైన కేసులు వేయడం అలవాటు. అందరికీ తెలిసిన వాడు ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి. ఆయన వివాదాస్పద కేసులు వేయడంలో దిట్ట. కాలుకేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలుకేస్తాడు. ఒక పరిణతి చెందిన ఒక లాయర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. ఆయన ఒక కేసు వేశారు. ఏమనంటే, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత, ఛార్జ్షీట్ వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడంలో అర్థం లేదు, ఇది చెల్లదు, ఏకసభ్య కమిటీని నిలిపివేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు. ఎందుకు, అసలు ఆయనకి ఏంటి అంత అవసరం అనేది ఒక కీలకమైన అంశం. అయితే ఆ అంశంలోకి వెళ్ళే ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఏకసభ్య కమిటీ బ్రహ్మాండంగా పనిచేసుకోవచ్చు, సిబిఐ ఆధ్వర్యంలో వచ్చిన ఛార్జ్ షీట్కి ఏకసభ్య కమిటీ ఇవ్వబోయే నివేదిక అడ్డు కాదు, ఇది అదనపు
విచారణ అవుతుంది కాబట్టి ఏకసభ్య కమిటీ తన విచారణ తను జరుపుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 100% సరైనదే అని అంటూ అసలు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్కి అర్థమే లేదు, బేస్ లేదు, పునాది లేదు అని తీసి పక్కన పడేసింది. అంటే గోడ దెబ్బ చెంపదెబ్బ రెండు తగిలినాయి. ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే అందరూ మాట్లాడుతున్నది, అందరూ చెప్తున్నది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చేత ఆ పిటిషన్ వేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని అందరూ చెప్తున్న మాట. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్లో ఉన్న మొత్తం సారాంశం అంతా సాక్షి పత్రికలోను, నీలి మీడియాలో, కూలి మీడియాలో, వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు అవే అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ పిటిషన్ పూర్తిగా వైసీపీ వాళ్ళు ఆయనతో పిటిషన్ వేయించి స్క్రిప్ట్ కూడా వీళ్ళే ఇచ్చారు, సాక్షి పత్రికలో వచ్చిన కథనాలనే పిటిషన్గా మార్చారు అని ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్న అంశం. ఇది ఒకటైతే అసలు సుబ్రహ్మణ్య స్వామి గారు గతంలో టీటీడీ తరపున నోట్ దిస్ పాయింట్, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కేసులు వేశారు. ఎవరి మీద? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని అప్పుడు ఒక ఆయన ఆరోపించాడు కదా. ఆయన అనగానే ఈయన వచ్చి కేసు వేసాడు కోర్టులో. నిజంగానే పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశాడంట, పింక్ డైమండ్ తీసుకురండి అని. ఇంకోటి ఏదో అంటే మరి దాని తరపున ఈయన వెళ్ళి కేసేస్తాడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో వైసీపీ నేతలు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరుంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం తాతహలాడేవాడు ఆయన. తాతహలాడి టీడీపీ మీద లేకపోతే ఇంకా ఇతరుల మీద మేమేదో వార్త రాస్తే మా ఆంధ్రజ్యోతి మీద కూడా వేసాడు ఒక కేసు. అయితే అలాంటి సుబ్రహ్మణ్య స్వామి గారు, టీటీడీ తరపున కేసులు వేసిన సుబ్రహ్మణ్య స్వామి గారు, వెంకటేశ్వర స్వామి గొప్పవాడు, వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీస్తున్నారు వీళ్ళు అని అప్పుడు కేసులు వేసిన మనిషి ఇప్పుడు టీటీడీకి వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా కేసులు వేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. అంటే నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అప్పుడు ఎవరి కోసమైతే ఆయన పోరాడాడో ఇప్పుడు వాళ్ళ తరపునే గవర్నమెంట్కి అగెన్స్ట్గా పిటిషన్లు వేస్తున్నాడు. అంటే అప్పుడు ఎవరి కోసం కేసులు వేశాడు? వైసీపీ వాళ్ళ కోసం. ఇప్పుడు ఎవరి కోసం కేసులు వేస్తున్నాడు? వైసీపీ వాళ్ళ కోసం. సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఈ పిటిషన్ వెనుక వైసీపీ ఉన్నది అనేది ఒకటి సుస్పష్టం. పిటిషనర్స్ వైసీపీయా కాదా తెలియదు, కానీ పిటిషన్ వెనుక ఉన్నది మాత్రం 100% వైసీపీ అని మనకి స్పష్టమవుతోంది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని మీ విచారణ మీరు చేయండి, ఇది సిబిఐ ఇచ్చిన నివేదికకు కానీ ఛార్జ్షీట్కి కానీ అడ్డంకి కాబోదు, అదనపు ప్రయోజనాలు చేకూరుస్తుంది, విచారణకి దర్యాప్తుకి ఇది ఆధారం అవుతుంది అని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిళ ఏకసభ్య కమిటీ 45 రోజుల గడువులోగా పూర్తి చేసి విచారణ ఇచ్చే నివేదిక ఎలా ఉండొచ్చు, ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండబోతున్నాయి, దర్యాప్తుకి ఏం తేల్చే అవకాశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలేంటి, వీటి భాషా సంఘం చైర్మన్ విక్రమ్ పూలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఈ మన సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఏకసభ్య కమిటీకి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ని మీరు ఎలా తెలుగుదేశం పార్టీగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విక్రమ్ గారికి, యూనియన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. సో ఇవాళ ఒకసారి అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్
ఆయన పిటిషన్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధి దాటి ప్రవర్తిస్తుంది. ఒక పక్కన సిట్ విచారణ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తానంతట తాను ఒక వన్ మ్యాన్ కమిషన్ నియమించేసి కమిటీ వన్ మ్యాన్ కమిటీని నియమించేసి వాళ్లే దీనిలో చర్యలకు ఉపక్రమిస్తున్నారు సిట్టుతో సంబంధం లేకుండా అన్నట్టు దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి అని ఆయన పిటిషన్ వేశారు. ఒకసారి ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే వికే గారు, ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వన్ మ్యాన్ కమిటీని నియమిస్తూ విడుదల చేసినటువంటి జియో ఏదైతే ఉందో, జియో నంబర్ 458 డేటెడ్ 22/2026, దానిలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం తెలియజేసింది? ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైలింగ్ ఎ చార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ on 23/1/2026 has also submitted a self-contained note recommending initiation of suitable action as deemed fit against erring committee members and senior officers of TTD for lapses, omissions and failures in the relaxation as well as enforcement of e-tender conditions. జీవోలోనే చాలా స్పష్టంగా సిట్టు వారు తమ తుది చార్జ్ షీట్ ని గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ని సబ్మిట్ చేసి రికమెండ్ చేసింది, మీరు యాక్షన్ ఇనిషియేట్ చేయండి. ఏ విషయాలుగా? ఎవరిపైన? ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ కి పాల్పడ్డారో, ఎవరైతే కమిటీ మెంబర్స్ కానీ సీనియర్ ఆఫీసర్స్ కానీ టీటీడీలో ఎవరైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కి పాల్పడి ఈ రిలాక్సేషన్స్ ఇవన్నీ అలౌ చేశారో వారిపైన మీరు యాక్షన్ ఇనిషియేట్ చేయండి అని చెప్పి సిట్ వారు మాకు ఇచ్చినటువంటి నోట్ లో మాకు తెలియజేశారు. దానికి అనుగుణంగానే మేము ఈ జీవో విడుదల చేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. ఇది సిట్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి నోటు. దానిలో చాలా స్పష్టంగా లాస్ట్ పారాలో వాళ్ళు చాలా క్లియర్ గా, ఇట్ ఈస్ రికమెండెడ్ టు టేక్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది above erring committee members and senior TTD officers for deliberate omissions and failures in both relaxation and enforcement of tender conditions. ఇంకెంతకంటే ఏం కావాలి వికే గారు? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్టు, సిబిఐ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో పనిచేస్తున్నటువంటి సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోట్ ఇచ్చి, అయ్యా మీరు యాక్షన్ తీసుకోండి యాజ్ డీమ్డ్ ఫిట్ అని ఒక నోట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము తీసుకోము, మేము దాన్ని లెక్క చేయము, మేము చేతులు కట్టు కూర్చుంటాం, మా పని మేము చేసుకుంటాం అంటుందా? వాళ్ళు అంత క్లియర్ గా మీరు యాక్షన్ తీసుకోండి బాబు అని చెప్పి ప్రభుత్వానికి నోటిస్తే యాక్షన్ తీసుకోక ఏం చేస్తుంది వికే గారు? తీసుకుంది. ఇదిగోండి జీవో విడుదల చేసి సిట్ వారు వారికి ఇచ్చినటువంటి నోటిని ప్రస్తావిస్తూ జీవో విడుదల చేశారు. దానిలో కూడా చూడండి చాలా స్పష్టంగా దినేష్ కుమార్ గారిని అపాయింట్ చేస్తూ ఇవాళ అదే సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. ఈ జీవోలో ఫుల్ క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమన్నారు? దినేష్ కుమార్ గారి కమిటీకి ఫుల్ క్లారిటీ ఉంటే లాయర్ గారికి అర్థం కాలేదంటారా? మరి ఆయన జగన్ రెడ్డి పప్పెట్ అండి. 2021లో ఇదే లాయరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలపైన ఆ రోజున దాడులు జరిగి రథాలు తగలబెట్టి రామతీర్థంలో విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వాళ్ళందరూ హిందూ ఫెనాటిక్స్ అన్నాడు. ఏది దేవాలయాల్ని రథాలని తగలబెట్టి దేవాలయాలు ధ్వంసం చేస్తే ప్రశ్నించే వాళ్ళు హిందూ ఫెనాటిక్స్ అన్నటువంటి గొప్ప వ్యక్తి అండి ఈ సుబ్రహ్మణ్య స్వామి, జగన్మోహన్ రెడ్డి పప్పెట్. అతను అందుకే కావాలని ఇట్లాంటి పప్పెట్లే తీసుకొస్తారు అన్ని తెలిసి. ఈయనేదో పెద్ద క్రెడిబుల్ ఇదైనట్టు. జీవోలో చాలా క్లియర్ గా ఏం చెప్పింది? ద కమిటీ షాల్ ఓన్లీ అసెస్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఆర్ ఒమిషన్ ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ రిలాక్సేషన్. అవన్నీ చెప్తూనే చాలా క్లియర్ గా జీవోలోనే మెన్షన్ చేశారు గారు. కన్ఫైన్ ఇట్స్ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్. పాయింట్ నెంబర్ 5. దాని పరిధి కూడా క్లియర్ గా వాళ్ళే చెప్పేశారు. చెప్పేసి
నేచర్ ఆఫ్ రిపోర్ట్, మీ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలి అన్నది కూడా జీవోలోనే పెట్టారు. ఏమని పెట్టారు? ద రిపోర్ట్ షాల్ బి రికమెండేటరీ ఇన్ నేచర్ అండ్ విల్ బి ఎగ్జామిన్డ్ బై గవర్నమెంట్ ఫర్ ఫర్దర్ యాక్షన్. ఏమన్నా ఇప్పుడు దినేష్ కుమార్ గారు వైవి సుబ్బారెడ్డి ఊరేయండి, లేదంటే జీవితకాలం కారాగార శిక్ష విధించేయండి అని జడ్జిమెంట్ పాస్ చేసి ఇదేం లేదు ఈ కమిటీకి. ద రిపోర్ట్ షాల్ బి రికమెండేటరీ ఇన్ నేచర్ అండ్ షుడ్ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ టు స్ట్రిక్ట్లీ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అని అంత క్లియర్ గా ఇచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జి గారు అన్న కామెంట్ నేను చదివి వినిపిస్తాను. ఆయన ఎగ్జాక్ట్ గా ఇదే మాటలు వికే గారు ఇవ్వండి. ఆయన ఏమన్నారు? ద బెంచ్ అబ్జర్వ్డ్ such an administrative inquiry cannot be called as overlapping with the criminal proceedings. Such an administrative inquiry cannot be called as overlapping with criminal proceedings, which culminated in the filing of charge sheet. There is no conflict of interest or overlapping, and the scope of the investigation inquiry having been well demarcated. అంటే ఇది జీవోలో చక్కగా ఆ కమిటీ యొక్క పరిధిని కూడా మెన్షన్ చేశారు, డిమార్కేట్ చేశారు దాని స్కోప్ ని. అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దాట్ అండ్ ద అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ బై ద పిటిషనర్ డస్ నాట్ హ్యావ్ సఫిషియంట్ ఫౌండేషన్ అని కొండ బద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు తేల్చవతల పారేసింది. ఎందుకంటే మేము కమిటీ వేసింది, సిట్ వారు యాక్షన్ తీసుకోమన్నారు కాబట్టి, వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి దాని పరిధిని క్లియర్ గా డిఫైన్ చేశాం. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, ఏదన్నా ఇంకా కూడా ఏమన్నా గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ లో లోపాలు ఉంటే మీరు వాటిని కనుగొనండి, మీరు రికమెండ్ చేయండి. అది కూడా యువర్ రిపోర్ట్ షుడ్ బి రికమెండేటరీ ఇన్ నేచర్. ఇంత స్పష్టంగా జీవో ఇచ్చాం కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామిని పిటిషన్ తీసి చెత్తబొట్లు వేసి. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. విక్రమ్ గారు, ఈ పరిణామాన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఎందుకంటే పట్టాభి గారు చెప్పినట్టు సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే క్రమంలో ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, ఇంకా నెక్స్ట్ యాక్షన్స్కి అడ్మినిస్ట్రేటివ్ దీని పరంగా స్టడీ చేయడానికి ఒక కమిటీని వేశారు, రిటైర్డ్ ఐఏఎస్. దీంట్లో క్రిమినల్ అయితే ఐపీఎస్ని వేస్తారు కదా, అంతే కదా. ఐఏఎస్ని వేశారంటేనే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఇంకేమైనా చూడవచ్చు అని వేశారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమనిపిస్తుంది మీకు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులు పట్టాభి గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, మీకు వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. అసలు వైఎస్ఆర్సిపి పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క విధానం కానీ వాళ్ళ యాక్షన్స్ కానీ మనం పరిశీలించినట్లయితే దాంట్లో ఒక ఇన్డెప్త్గా వెళ్ళి దాన్ని ఒక స్టడీ చేయటం, ఒక అధ్యయనం చేయటం కానీ, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటిది కానీ ఎక్కడ ఉండదండి. నీ జర్క్ రియాక్షన్స్ అన్నీ వాళ్ళ ఇవాళ ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు, ఆ జీవోలో మొత్తం ఒక జీవో అంటేనే దాంట్లో గైడ్లైన్స్ ఉంటాయి, స్కోప్ అనేది ఉంటుంది, ఆ పరిధి ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ సిట్, సిబిఐ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో అది జరిగింది ఏంటి, అక్కడ దర్యాప్తు జరిగింది. దర్యాప్తు చేసిన తర్వాత ఏ విధంగా అక్కడ కుట్రకోణం అదంతా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు, కొంత ఇచ్చారు. ఇది ఏంటంటే ఎంక్వైరీలో ఏంటంటే దానికి ఏమిటి ఎలా అనేటువంటిది జరుగుతుందండి. ఎంక్వైరీకి ప్రోబ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ ఏంటంటే అందరిని పిలుస్తారు, ఇప్పుడు అక్కడ అధికారులు ఎవరు, దీనికి ఎవరు బాధ్యులై ఉంటారని అందరిని పిలిచి అడుగుతారు, ఆ సమాచారాన్ని రాబడతారు. వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక నివేదిక ఇస్తారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రోబ్లో ఇన్డెప్త్గా వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటి, దాంట్లో ఏమైనా చేతులు మారిన అవినీతి ఏంటి, వీటిలన్నిటి మీద కుట్ర కోణాలన్నీ కూడా బయటికి తీసుకొస్తారు. అవన్నీ బయటికి తెచ్చారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఓవరాల్గా ఒక సిస్టంలో ఉండేటువంటి లొసుగులు ఏంటి, లోపాలు ఏంటి అనేది బయటికి రావాలి. ఎలా చేయగలిగారు దీన్ని, ఇంత టీటీడీ లాంటి ఒక వ్యవస్థలో ఇంత అవినీతిని ఏ విధంగా చేయగలిగారు అనేటువంటిది
ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. సరే, జీవో వచ్చిన తర్వాత కూడా జీవో చదువుకొని ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు ఏంటి ఆరోపణ ఏం చేశారు, మనం బాగా గుర్తుంచుకుంటే, అసలు తమకు అనుకూలంగా ఒక రిపోర్ట్ తెప్పించుకోవటానికి, అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి దాంట్లో అవినీతికి పాల్పడింది అని ఒక రిపోర్టు అనుకూలంగా, అంటే ఆల్రెడీ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుకి భిన్నమైనటువంటి రిపోర్టు పూర్తిగా తమ మీద నెట్టేయటానికే వన్ మ్యాన్ గత కొన్ని రోజులుగా వాళ్ళు వాదిస్తున్నారు. అదే పని కదా పత్రికలో వేరే. దానికి ఏమైంది, ఏదో స్వామి చెప్పినట్టు కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా ఆయన ఒకరిని తీసుకొచ్చారు. అతనికి ప్రజా జీవితంలో క్రెడిబిలిటీ లేదు, అతను ఏ పార్టీ తెలియదు, బీజేపీలో ఉంటాడు, బీజేపీ నేతల మీద రాజ్యసభ సభ్యత వెళ్ళిపోతాడు. తర్వాత మనం ఆయన మొట్టమొదటి నుంచి చూసినట్లయితే తమిళనాడుకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఎవరైతే తనకు మెయిల్ చేశారో వాళ్ళకే కీడు చేసేటువంటి ఆయన వ్యక్తిత్వం అటువంటిది. అయితే మరి ఎలాగ డెవలప్ అయిందో తెలియదు. మరి ఒకప్పుడు క్రిస్టియానిటీ అమలు చేస్తున్నాడని రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యారు. సరే, ఎందుకు దగ్గరయ్యారో తెలియదు. కానీ ఇటువంటి వచ్చినప్పుడు అతను చాలా చదువుకున్నటువంటి ఒక మేధావిగా గుర్తింపు పొందాడు. గతంలో కూడా ఇట్లాంటి చాలా చాలా స్వీపింగ్ రిమార్క్స్ చేసి కోర్టుల చేత ముట్టికాయలు తిన్నాడు. ముస్లిమ్స్ మీద చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన్ని డ్రాప్ చేశారు. ఇట్లాంటి చరిత్ర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ ఈ కేసుని తలకెత్తుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన భంగపడ్డాడు. ఇటు వైఎస్ఆర్సీపీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇది చాలా క్లియర్ కట్గా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఏదో గొప్ప పేరున్నట్టుగా పబ్లిక్ లైఫ్లో ఆయన కనుక కేసు వేస్తే ఏదో అయిపోతుంది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళకి కథ అడ్డం తిరిగింది. ఇవాళ వాళ్ళు ఏమన్నారు, చాలా క్లియర్ కట్గా ఇప్పుడే పట్టాభి గారు చెప్పారు, ఎక్కడ ఓవర్ ల్యాప్ అవ్వదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ విచారణ వాళ్ళు ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి ఆ ప్రోబ్ అది జరుగుతూనే ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడ ఓవర్ ల్యాప్ అవ్వదు కాబట్టి అని ఆయన పిటిషన్ ఏదైతే ఉందో అది డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఎవరు దీన్ని భంగపడ్డారు, ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం దీన్ని గమనిస్తుంది. యావత్ దేశం, యావత్ ప్రపంచం, ఎక్కడైతే హిందువులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసు ఏ విధంగా జరిగిందనే దాని మీద చూస్తున్నారు. ఇవాళ తిరుపతి లడ్డు పవిత్రత ఏ విధంగా దెబ్బతిన్నది అనే దాని మీద ఒక ఎస్టాబ్లిష్ కాకుండా దీన్ని నిలుపుదల చేయడం కోసం చేశారు. ఇది అంతే తప్ప వన్ మ్యాన్ కమిషన్ చేసేటువంటి విచారణ దీన్ని సూపర్ సీడ్ చేయదు కదా. అది ఆ స్పృహ వాళ్ళకు ఉండాలి కదా. అడిషనల్ గా మరికొన్ని నిజాలు బయటకు ల్యాప్సెస్ బయటకు రాకూడదని ధర్మారెడ్డి అనే ఎందుకు ఈవోగా పెట్టారు. అసలు ఫుల్ టైం ఈవో లేడు, ఆయన ఈజ్ నాట్ ఫిట్ టు బి అని ఈవో అనేది అందరికీ తెలుసు. అనేక సంవత్సరాలు ఆయన ఈవో స్థానంలో ఉన్నాడు. అసలు అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది బయటకు తెలుస్తుంది. వాళ్ళ ఎంక్వైరీ ఉందండి. ఈవోగా ఆయన ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉన్నాడు. ఎలాగ అనుమతించారు, టీటీడీ రూల్స్ ప్రకారం ఒక నాట్ లెస్ దాన్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ తప్ప ఈవోగా ఎవరు ఉండకూడదు అనేది ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన పైగా సెంట్రల్ సర్వీసు, అది కూడా వేరే సెంట్రల్ సర్వీసులో చాలా చిన్న సర్వీసులో ఉన్నాడు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు, తీసుకురావడానికి కారణాలు ఏంటి? గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈయనే ఈవోగా ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఈవోగా ఉన్నాడు. ఎందుకు తీసుకొచ్చారు ఈయన్ని? ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి జవాబులు దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక రకంగా నిలుపుదల చేయాలనేటువంటి దాంతోనే ఈ కేసు వేశారు. బట్ బొక్క బొర్ల పడ్డారు. ఇంకా మిగతాది ఇక వాళ్ళకి వదిలేయాలి. ఇక ఇట్లాంటి ఎదురు దెబ్బలు 1 కాదు 2 కాదు, గతం నుంచి అనేకం జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామి అనే ఆయనని పట్టాభి గారేమో జగన్మోహన్ రెడ్డి పప్పెట్టి అంటారు, మీరేమో క్రెడిబిలిటీ లేని వ్యక్తి అని మీరు అంటారు. కానీ నేను ఒక వార్త చదువుతాను. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం
దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది అని నిన్నటి వార్త. నిన్నటిది ఇవాళ వచ్చింది అనుకోండి. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని రేపు రాస్తారో రాయరో డౌట్ లేదు, అది డౌటే నాకు. కానీ బీజేపీ సీనియర్ నేత అని అన్నారు కదా, మరి ఈయన బీజేపీ సీనియర్ నేతేనా? బీజేపీ సీనియర్ నేత అయి ఉండి కూటమి ప్రభుత్వం మీద ఎందాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనికి బీజేపీ ఇచ్చే సమాధానమే డిబేట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అన్న. ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పింది ఏంటి అనే దాంట్లో వెళ్లే ముందు అసలు సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ సీనియర్ నేత అని వైసీపీ అండ్ సాక్షి మీడియా చెప్తోంది. అఫ్ కోర్స్ వేరే మీడియా కూడా మాట్లాడుతుంది అనుకోండి. సాక్షి వాళ్ళు అయితే బీజేపీ నాయకుడే వేశాడు అనే దాన్ని బాగా ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బీజేపీ నాయకుడైనా, బీజేపీలోనే ఉన్నాడా? ఇప్పుడు బీజేపీ నాయకుడే అంటే బీజేపీ ఎందుకు ఆయన ఆపలేదు, మరి బీజేపీ వేయించిందా? ఇలాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి కదా సహజంగానే. సో దాని మీద క్లారిటీ ఇస్తారు మీరు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. బీజేపీ నేతనా లేక వైసీపీ నేతనా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీలో గతంలో వారు రాష్ట్ర మెంబర్గా ఉన్నారు బీజేపీలో. అంత మాత్రాన వారు చేసే పని అన్నింటినీ మేము భుజాన వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు గతంలో వారు వేసినటువంటి కేసుల మీద నేను అనేక పర్యాలు దాన్ని అభ్యంతరం తెలపడం జరిగింది. పార్టీ అనుమతితో ఏదో వ్యక్తిగతంగా భానుప్రకాష్ కాదు, పార్టీ అనుమతితో నేను సుబ్రహ్మణ్య స్వామి గతంలో వేసినటువంటి కేసుల మీద కానీ వారు స్పందించినటువంటి విషయాల మీద కానీ వ్యక్తిగతంగా కాకుండా అఫీషియల్గా యాజ్ ఎ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా దాన్ని ఖండించడం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చేసే ప్రతి పనికి అంటే ఆయన ప్రొఫెషనల్గా అడ్వకేట్, వారు ఏ కేసులైనా వాదించవచ్చు, ఏ కేసులైనా వేయచ్చు. కాబట్టి దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. సాక్షి వారికి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి నిన్న సుబ్రహ్మణ్య స్వామి గారు నిన్న వేసినటువంటి కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నోట్ చేసుకోండి, మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను చెప్తున్నాను, సుబ్రహ్మణ్య స్వామికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వారి వ్యక్తిగత విషయం. బోర్డు సభ్యులు కాబట్టే ఇవాళ మిమ్మల్ని ప్యానెల్లో ఆహ్వానించిన కారణం కూడా అది కొంత. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడిగా చెలామణి అవుతూ ఈ పిటిషన్ వేశారు కాబట్టి టీటీడీ బోర్డు సభ్యుడిగా కానీ బీజేపీ సీనియర్ నాయకుడిగా హార్డ్ కోర్ బీజేపీ వర్కర్గా ఉన్న మీరు ఆయన బీజేపీ నాయకుడిగా వేసిన సొంత పిటిషన్ అయితే బీజేపీ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది కూడా వెంకటేశ్వర స్వామి ఆ పవిత్రతకు వ్యతిరేకంగా వేస్తున్న పిటిషన్ని బీజేపీ ఎలా చూస్తూ ఊరుకుంది అనేది ఒకటి. లేదు బీజేపీనే వేయించింది అతనితో అని మాట్లాడే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సమాధానం కూడా మీ మీదే ఉంటుంది బాధ్యత. అందుకని మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి సుబ్రహ్మణ్య స్వామికి ఈ పిటిషన్కి ఎటువంటి సంబంధం లేదు. అది వారి వ్యక్తిగతము. సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తిగతం. యాజ్ ఎ అడ్వకేట్ వారు అనేక కేసులు వాదిస్తారు, అనేక కేసుల్ని సుప్రీంకోర్టులో దాని మీద ఫైల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా బీజేపీ నాయకుడుగా ఉన్నప్పటికీ ఈ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి వేయడం ఆయన వ్యక్తిగతమని మీరు అన్నా, నేను దాన్ని విన్నా, కన్విన్స్ అయినా కూడా అది లాజికల్గా లేదు, అది ఇల్లీగల్ కూడా అవుతుంది. ఎందుకు అని అంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి, కేంద్రంలో తెలుగుదేశం జనసేనలు భాగస్వామి. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి, అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కదా. అలాంటిది బీజేపీ నాయకుడు వ్యక్తిగతంగా పిటిషన్ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఉన్నామనే మినిమం కామన్ సెన్స్ పనిచేస్తుంది ఎవరికైనా. ఆయన అడ్వకేట్ కాబట్టి ఇంకా సెన్స్ ఎక్కువ ఉంటుంది. మరి
అయినా ఎందుకు వేశాడు అనే దానికి ఇవాళ బీజేపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, లేదా ఆయన ఎప్పుడో మమ్మల్ని వదిలించుకుని వెళ్ళిపోయాడు, మేము ఆయన ఎప్పుడో వదిలించుకున్నామని అయినా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దండి, ప్రజల్లో ఉన్న చర్చను మీ ముందు పెడుతున్నా. ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదన్నా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండాలి, సుబ్రహ్మణ్య స్వామికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండాలి తప్ప ఎవరో వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత భజన చేసే వ్యక్తులు మాకు అవసరం లేదన్నా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళు మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద కేంద్ర పెద్దలతో కూడా ఒకసారి మేము కూడా మాట్లాడతాం. సీరియస్ గా మీరు చెప్పినట్టు సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సీరియస్ గా, ఎందుకంటే ఇది దేవదేవుడి పవిత్రతకి తిరుమల పవిత్రతకి సంబంధించిన అంశం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం, ఆఫ్ కోర్స్ కోర్టు కొట్టేసి ఉండొచ్చు కాక, ఆ పిటిషన్ తీసి పక్కన పడేసి ఉండొచ్చు కాక, అయినా కూడా ఆ ప్రయత్నం చేయడం అనే దాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుని ఆయన మెంబర్గా ఉండుంటే ఆయన మెంబర్షిప్ని క్యాన్సిల్ చేయాలి, లేకపోతే మాకు సంబంధం లేదన్న ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు వారు మెంబర్గా ఉన్నారా లేదా కూడా తెలియదండి. ఎందుకంటే మేము వారిని బీజేపీకి మేము పరిగణించట్లేదు ప్రస్తుతానికి. వ్యక్తిగతంగా ఇంకా ఒకసారి సభ్యత్వం చూసి మాట్లాడాలా. నాకు తెలిసి ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ స్వామివారి పక్షాన్ని ఉంటుందన్న, వెంకటేశ్వర స్వామి పక్షాన్ని ఉంటుంది, ధర్మం పక్షాన్ని ఉంటుంది, వెంకటేశ్వర స్వామి పక్షాన్ని ఉంటుంది, ధర్మం పక్షాన్ని ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మేము పట్టించుకోము. ఒకవేళ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కేంద్రం ఉంటే మా పార్టీ పెద్దలకి ఈ అంశాన్ని నేను తీసుకుని వెళ్తాను. ఖచ్చితంగా ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గారు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యం అంట నేను దీన్ని అఘాయిత్యం. ఎందుకంటే దీంట్లో ఏముందని, ఎందుకోసం ఆయన దాన్ని వద్దని చెప్పి సుప్రీంకోర్టు పోయారు నాకైతే అర్థం కావట్లేదు. ఏమయ్యా, ఏం నొప్పి మీకు, ఏం భయము, ఏం బాధ, ఏమొస్తుందని చెప్పి. ఎస్, జరిగినటువంటి రిపోర్ట్లో కొన్ని లోతుపాట్లు ఉన్నాయి, జరిగినటువంటి ఎంక్వైరీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోవాలి, సరిదిద్దాలి. మళ్ళీ చెప్తున్నా, సరిదిద్దాలంటే ఒక దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. నేను గతంలో కూడా అనేక పర్యాలు చెప్పడం జరిగింది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు సంతృప్తిగా లేదు, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దాంట్లో అడిషనల్ గా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏమన్నా వేయాలి, లేకపోతే అడిషనల్ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము మా చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, గౌరవ బోర్డు సభ్యులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఒకవేళ 23వ తేదీ మాకు గతంలో బోర్డు మీటింగ్ అని జరిగి ఉంటే 68 దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉంటాం. ఇప్పుడు 28 నిర్ణయం ఉంది, బోర్డు మీటింగ్ ఉంది. అంతలోపలే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా అనుమతించింది, సమర్థించింది. ఇంకేం కావాలన్నా. కాబట్టి సుబ్రహ్మణ్యంగా స్వామి గారు స్వామి భక్తి చూపించాలి, వెంకటేశ్వర స్వామి భక్తి చూపించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ పోతే ప్రజల్లో ఇప్పటికే చాలా పల్చనైపోయినారు. మీరు గతంలో మీకు ఒక మంచి అడ్వకేట్గా, ఒక మంచి న్యాయవాదిగా అనేక సెన్సేషనల్ కేసెస్ వాదించినటువంటి ఒక అడ్వకేట్గా పేరు ఉండింది. కానీ దాన్ని కాపాడుకోలేకపోతున్నారు, దిగజారిపోతున్నారు. ఇది ఇవాళ సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్ ని తీసిన పక్కన పెట్టి, ఆ పిటిషన్ కి అసలు బేస్లెస్ అని తీసి పక్కన పడేసింది కదా. పక్కన పడేస్తూ ఏకసభ్య కమిటీ విచారణ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పింది కదా. దీని మీద టీటీడీ సభ్యుడిగా మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దీన్ని స్వాగతిస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అసలైన వారిని తప్పించి కొందరిని మాత్రం దీంట్లో తూతూ మంత్రంగా వారి పేర్లు వచ్చాయని చెప్పి భక్తుల నుంచి నాకు కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి అందరూ ఎవరో అసలు పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు వాళ్ళందరూ బయట రావాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ కమిటీలో, ఈ సింగిల్ మ్యాన్ కమిటీ రాబో రోజుల్లో వారు చేసే విచారణలో వాస్తవాలన్నీ బయట వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒకటి చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి దగ్గర తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చెప్పకూడదు. కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటే న్యాయస్థానం ఉంది కాబట్టి మేము మాట్లాడలేము. కాబట్టి తప్పించుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి కోర్టు నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదన్న. వెంకటేశ్వర స్వామి కోర్టు నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. కాబట్టి రాసి పెట్టుకోండి. ఈరోజు ఏదో తాత్కాలికంగా సుప్రీంకోర్టులో ఈ సిట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఒక నెల రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకొని సంబరాలు చేసుకున్నారు. సంబరాలు కాదయ్యా, రాబో రోజుల్లో మీకు ముందుంది ముసళ్ళ పండుగ,
ఖచ్చితంగా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అందరూ ఖచ్చితంగా రాబో రోజుల్లో బయట పడతారని చెప్పి గట్టి విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆ విధంగా ఆయన చేయించుకుంటాడు, చేస్తాడని చెప్పి కూడా మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటున్నాను. రైట్. నాకు ఇప్పుడే ఒక సోర్స్ చెప్పిన దాని ప్రకారం ఒక సోర్స్ ఇస్తున్న సమాచారం ఏంటంటే, వెన్ జగన్ వాజ్ సీఎం, సుబ్రహ్మణ్య స్వామి జూనియర్ Sarbawal has been appointed as TTD Standing Council and a separate chartered flight was booked for his darshan from Delhi to Tirumala. సుబ్రహ్మణ్య స్వామి జూనియర్ని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్గా పెట్టడమే కాకుండా అతని దర్శనం కోసం ఢిల్లీ నుంచి రావడం కోసం చార్టర్డ్ ఫ్లైట్ కూడా బుక్ చేసేవారట దర్శనానికి. సత్యానంద Sabharwal is a practicing advocate who has served as a standing counsel for the Tirumala Tirupati Devasthanam. He has represented TTD in legal matters including filing affidavits in the Supreme Court regarding temple rituals. Background: he has been associated with the offices of Dr. Subramanya Swamy since May 2018. Duration: his profile indicates he has been a standing counsel for TTD since August 21. ఆగస్ట్ 21 నుంచి టీటీడీ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాడట. బార్ కౌన్సిల్ ఢిల్లీలో కూడా అసోసియేట్గా ఉన్నాడు. అది పెద్ద మనకు అవసరం లేదు. సో ఇది పరిస్థితి. ఆయన జూనియర్ని టీటీడీ కౌన్సిల్గా పెట్టుకొని స్టాండింగ్ కౌన్సిల్గా పెట్టినారు. దర్శనం కోసం స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో వేసేవాళ్ళంట ఢిల్లీ నుంచి. సో అది పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో పట్టాభి గారు, సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడే చంద్రబాబుకు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు అనేది ఇవాళ వైసీపీ కానీ వీళ్ళు కానీ చేస్తున్న ప్రచారం. సరే, సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టింది కాబట్టి ఇక మనం ఆ టాపిక్ని పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వైసీపీకి ఉన్న ఆ సంబంధాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఒక సోర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళకున్న ఇదేంటి అనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో ఉన్న పెద్దల తరపున ఈయన పిటిషన్లు వేసేవాడు, కేసులు వేసేవాడు. పింక్ డైమండ్ విషయంలోనూ కేసు వేశాడు, ఇంకా 2-3 విషయాల్లోనూ కూడా కేసులు వేశాడు ఆయన. ఆ కేసుల మీద ఏదో వార్త రాస్తే మేము సుబ్రహ్మణ్య స్వామికి వ్యతిరేకంగా వార్త రాశామని ఆయన ఆంధ్రజ్యోతి మీద కూడా కేసు వేశాడు. మీకు తెలుసు కదా, ఇదంతా పరువు నష్టం దావా ఏదో వేశాడు. సో అప్పుడు టీటీడీకి నేను అనుకూలంగా వెంకటేశ్వర స్వామి కోసము ఆయన పవిత్రత కోసం పిటిషన్లు కేసులు వేస్తున్నానని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడేమో లడ్డూ కల్తీ జరిగిందని హిందూ సమాజం మొత్తం ఘోరంగా తలడిల్లుతుంటే దానికి వ్యతిరేకంగా ఎవరి ప్రయోజనాల కోసమో పిటిషన్లు వేస్తున్నాడు. ఈ కాంట్రాస్ట్ మనం ఎలా విశ్లేషించవచ్చు? మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? వికే గారు, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. బేసికలీ సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ నాట్ అన్ అడ్వకేట్. అది కూడా తెలిసింది, కానీ నాకు డౌట్ ఉంది. లేదు, ఈజ్ నాట్ అన్ అడ్వకేట్. ఆయన పిటిషన్ వేసి పార్టీ ఇన్ పర్సన్ ఎవరైతే పిటిషన్ రాస్తారో వాళ్ళు లా గ్రాడ్యుయేట్, అడ్వకేట్ కాకపోయినా వారు వాదించిన అవకాశం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకుని, ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఆయన కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటాడు. పార్టీ ఇన్ పర్సన్ కింద ఇప్పుడు నేను ఏదైనా పిటిషన్ వేస్తే నా తరఫున, ఇప్పుడు మన మమతా బెనర్జీ వాదించింది కేసు. సో అట్లా పార్టీ ఇన్ పర్సన్ ఆప్షన్ ఉపయోగించుకుని సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపిస్తాడు. ఈజ్ అన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన లా ఎప్పుడు లా గ్రాడ్యుయేట్ కాదు, లా కాలేజ్కి వెళ్ళలేదు. సో అదొక విషయం. రెండోది వికే గారు, సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజున ఆయన ఏమని పరిచయం చేసుకుంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ విరాట్ హిందుస్థాన్ సంఘం. విరాట్ హిందుస్థాన్ సంఘానికి ఆయన ప్రెసిడెంట్. అంటే హిందువులకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన మాట్లాడేటటువంటి ఒక సంఘానికి ఆయన అధ్యక్షుడిగా పేరు కూడా వినలేదు మనం ఎప్పుడు. ఆయన ఒక బాడీని ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళినా గానీ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ విరాట్ హిందుస్థాన్ సంఘం అనే ఉంటుంది ఆయన.
సో అంటే హిందువులకు సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అంటే బహుశా విశ్వ హిందూ పరిషత్ ఉంది కదా, అందుకని ఈయన విరాట్ హిందూ విహెచ్పి విహెచ్ఎస్ అనమాట. అట్లా పెట్టుకున్నాడేమో. దానికి విహెచ్ఎస్ అని ఈ నోట్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆయన దానికి ప్రెసిడెంట్. బాగుంది. ఇప్పుడు ఒక పక్కన ఒక హిందుత్వ సంస్థకి అధ్యక్షుడిగా తనని తాను పరిచయం చేసుకుంటూ ఇవాళ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితిలో ఒక సంఘటన దృష్ట్యా ఇవాళ ఈయన ఈ విధమైనటువంటి పిటిషన్ వేయటం అనేది అసలు దానికి కొద్దిగా ఉండాలి కదండి, అర్థం ఉండాలి కదా. ఈయనేమో పొద్దున్న లేస్తే ఇప్పుడు అప్పుడెప్పుడో గతంలో ఆయన రామసేతు గురించి కూడా ఆయన అప్పుడు కొంత ఫైట్ చేశారు. ఇప్పుడు అటువంటివి అప్పుడు దాని ఆర్కియలాజికల్ ఇష్యూస్ అని మన ఇండియా శ్రీలంక రామ్ సేతు డ్రెడ్జింగ్ జరగకూడదు ఇటువంటివి చేశారు. అప్పుడు ఓకే, అటువంటి అనేక అంశాల మీద గతంలో పనిచేసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇసిరే చిల్లర కాసుల కోసమా లేదా ఇంక దేనికి కక్కుర్తుపడి ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఒక హిందుత్వ సంస్థకి ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను, నేనేదో పొడిసేస్తున్నానని చెప్తున్న వ్యక్తి ఇటువంటి పనులు దేనికంటే పోయింది ఆ క్యారెక్టర్. ఇప్పుడు అతను పూర్తిగా తన క్యారెక్టర్ తన క్రెడిబిలిటీని అమ్మేసుకున్నాడు. ఇక ఇవాళ అన్ని రకాలుగా క్రెడిబిలిటీ కోల్పోయి ఇటువంటి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది మోస్ట్ క్రెడిబుల్ పొలిటీషియన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అంట. ఏది 19 కేసులు ఇన్ ద కంట్రీ అన్నాడులేండి. అంటే వేల కోట్ల రూపాయలు మింగేసి జైల్లో కూర్చున్నటువంటి వ్యక్తి మోస్ట్ క్రెడిబుల్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అని ఈయన కీర్తిస్తా ఉన్నాడు. అంటే ఏం చెప్పాలంటే ఇతని గురించి ఇప్పుడు నేను చాలా అసలు డీప్ గా స్టడీ చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తా ఉన్నాడు కదా. సుబ్రహ్మణ్య స్వామి వేల పేజీలు అసలు రాత్రంతా పడుకోని నేను తెగ స్టడీ చేస్తాను, ఈ రిపోర్ట్ చదవలేదా? ఇవాళ వైవి సుబ్బారెడ్డి టెండర్ కండిషన్స్ ని డైల్యూట్ చేస్తూ నిబంధనలు ఎందుకు మార్చాడు అన్న విషయం నీకు తెలీదా? గతంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ కంపల్సరీ అని ఉన్నటువంటి ప్రొవిజన్ ని 4 lakh లీటర్స్ పర్ డే మిల్క్ ప్రొక్యూర్మెంట్ మ్యాండేటరీ అని ఉన్నటువంటి కండిషన్ ని దాన్ని పూర్తిగా దేనికి తొలగించారు? అది నీకు నీ బుర్రకు అర్థం కావట్లేదా? మనకి పాలతో సంబంధం ఏముంది, మనం తయారు చేసేది జంతువుల కొవ్వుతోనూ కెమికల్స్ తో కదా, మనకి పాలతో పని ఏంటని చెప్పి తీసేశారా మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి? నువ్వు చదవలేదా అది రిపోర్ట్ లో? నీ కళ్ళకు కనపడలేదా? 250 ఇది సుప్రీంకోర్టులో ఎదురైన ఈ పరిస్థితి సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన జలక్ అనుకోవాలా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు. ఇవాళ ఇంకా ఇప్పుడు ఈ 1 man కమిటీ ఏ తప్పు చేయకపోతే నీకు ఏ భయం లేకపోతే నువ్వు 1 man కమిటీని అసలు ఎందుకు వ్యతిరేకించాలి? చేసుకోండి, ఒకటి కాకపోతే మీరు 10 కమిటీలు వేసుకోండి, విచారించుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని దర్జాగా నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. నీ పప్పెట్లను తీసుకొచ్చి నువ్వు పిటిషన్లు ఎందుకు వేయించాలి? అసలు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు వేయించాలి పిటిషన్? ఇవాళ ఈ తీర్పు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి కాదండి, జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చెంపపెట్టు లాంటి తీర్పు. ఇప్పటికైనా చేసినటువంటి పాపాన్ని ఒప్పుకో జగన్మోహన్ రెడ్డి, నేను పాపం చేశాను అని ఒప్పుకొని నువ్వు భగవంతుడిని నువ్వు ఏమని ప్రాధాయపడతావో లేకపోతే ఏమని నువ్వు ఆయన క్షమాపణలు కోరతావో, ఏ రకంగా నీ ప్రాయశ్చిత్తాన్ని నువ్వు వ్యక్తపరుస్తావో అది దాని గురించి ఆలోచించు. దాకా బాణన్న చెప్పినట్టు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నిన్ను వదిలిపెట్టడు. ఆ స్వామి వారి సన్నిధిలో నువ్వు ఘోర అపచారానికి, ఘోరమైనటువంటి పాపానికి ఒడిగెట్టావు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంకా ఈ పిచ్చి పిటిషన్లు, ఇంకా నీలా సుబ్రహ్మణ్య స్వామి లాంటి పప్పెట్లు తెచ్చుకుని ఇంకేదో జరుగుతున్నటువంటి విచారణ అడ్డుకుంటా, లేదంటే నేను బయటపడిపోగలను దీనిలో నుంచి అని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోలేడు. అయినా అసలు సిట్టు కూడా ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందని వికే గారు, ఎక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చింది? చాలా స్పష్టంగా వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ మెన్షన్ చేశారు. దానిలో యాక్షన్ ఇనిషియేట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అని దేనికండి వీళ్ళు ఎగిరెగిరి పడేది? ఏ యానిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పి సిట్ రిపోర్ట్ లో లేదా ఎన్డీడీబీ రిపోర్ట్ ని ప్రస్తావించలేదా సిట్ రిపోర్ట్?
ఇవాళ ధర్మారెడ్డి వీళ్ళ ఆత్మ బంధువు ధర్మారెడ్డి మొన్న గవర్నమెంట్ కి రాసిన నోట్లో వికే గారు చాలా స్పష్టంగా ఇంకో పాయింట్ చెప్పి ముగిస్తా. దీనిలో ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు బేటా సిటోస్టిరాల్ అనేటటువంటి ఒక పారామీటర్ ని దానికి సంబంధించినటువంటి ట్రేసెస్ కనుకుంటే ఆ పారామీటర్ కూడా మీరు కన్సిడరేషన్ లో తీసుకుని మీరు దాన్ని రిజెక్ట్ చేయాలి, అటువంటి ఘీ కానీ ఎనీ అదర్ ఫుడ్ ఐటమ్ కానీ రిజెక్ట్ చేయాలని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇస్తే వాళ్ళు ఇచ్చింది ఎప్పుడు గైడ్ లైన్స్ మే 2022లో, ఆగస్టు 3, 2022లో సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ప్రెజెన్స్ ఆఫ్ బెటాసిటోస్ట్రాల్ దాని ఉన్నట్టు వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అయినప్పటికీ తెలిసి ధర్మారెడ్డి దాన్ని బైపాస్ చేసి ప్రీమియర్ ఆగ్రోకి వీళ్ళందరికీ కూడా నెయ్యి కాంట్రాక్ట్లు ఎలా కంటిన్యూ చేశాడండి? ఇంత బ్లేటెంట్ గా నా వైలేషన్స్ చేసేది. కాబట్టి ఇటువంటి ఎన్నో అంశాలు దీనిలో చాలా స్పష్టంగా రిపోర్ట్లు ఉన్నాయి వికే గారు. వీటన్నిటినీ వాళ్ళు దినేష్ కుమార్ గారి కమిటీ వీటన్నిటిపైన విచారణ చేస్తుంది, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఎవరైతే అధికారులు ధర్మారెడ్డి గాని బాలాజీ గాని ఇంకా హూఎవర్ ఇస్ దేర్ ఇంక్లూడింగ్ టిటిడి బోర్డ్ మెంబర్స్ including YV Suppareddy who signed the board resolution changing the tender condition. రైట్. ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎదురు దెబ్బ అవుతుంది అనే దాంతో పాటుగా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది కాబట్టి ఏకసభ్య కమిటీ ఏం చేయబోతుంది, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి లడ్డూ కల్తీకి సంబంధించిన విచారణలో అనేది జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ అని ఎలా అనుకోవచ్చు అనేది ఒక పాయింట్. అయితే ఎంతటి ఎదురు దెబ్బ అంటే ఇన్ కేస్ కనుక సుప్రీంకోర్టు కనుక వాళ్ళ పిటిషన్ ఎంటర్టైన్ చేసింది అనుకోండి, డిస్మిస్ చేసింది అనుకోండి, అంటే అది ఎట్లా ఉండేది? డెఫినెట్గా పెద్ద సంబరం. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు విచారణకు తీసుకుని ఏకసభ్య కమిటీ కరెక్ట్ కాదు అని ఉంటే ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ కదా. మరి ఇప్పుడు వైస్ వర్సా అయింది. కాబట్టి అంటే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి అతని గురించి కొనసాగింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ అతను ఏంటంటే ఒక శిఖండి లాంటి వాడు, రాజకీయ శిఖండి. రాజకీయ పార్టీలన్నీ అతన్ని వాడుకున్నాయి. ఒకప్పుడు డిఎంకే వాడుకుంది, అన్నా డిఎంకే వాడుకుంది. అతనే పార్టీలు వాడుకున్నాడేమో. అంటే అతను ఈ వాజ్ రెడీ టు ఆఫర్ హిస్ సర్వీసెస్ అన్నప్పుడు రాజకీయ పార్టీలు అతను ఆహ్వానించి చేసినాయి. వైసీపీలో కూడా రాజ్యసభ కోసం ట్రై చేశాడు. 22లో అయిపోయింది ఆయనకి. తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి డ్రాప్ చేశారు బీజేపీ వాళ్ళు. అయితే ఇక్కడ ఎందుకు అతన్ని నేను అనుకోవటం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉంటుందండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు సభ్యత్వం ఇస్తారు. ఒకసారి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత అది పునరుద్ధరించుకోకపోతే ఈ సీజ్ టు బి మెంబర్ ఆఫ్ దట్ పార్టీ. అంటే ఆ పార్టీలో ఇక సభ్యుడి కాడు అతను పునరుద్ధరించుకోకపోతే, వాళ్ళు ఇవ్వకపోయినా. కానీ ఏం చేస్తారు, మామూలుగా టెక్నికల్గా బీజేపీ లీడర్ అని అంటున్నారు. సరే, అదొక ఆస్పెక్ట్ అయితే. అయితే అతనిలో చాలా కొన్ని రకాలైనటువంటి అంటే ఒక హిందుత్వ అని చెప్పుకుంటా మైనార్టీల మీద చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశాడు గతంలో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కుమార్తె సుహాసిని హైదర్ హిందూ రిపోర్టర్, చాలా సీనియర్ కరెస్పాండెంట్ హిందూ, ఇస్లామాబాద్ లో ఉంటుంది. మనకి రోజు బైలైన్స్ కనబడతా ఉంటాయి. పాకిస్తాన్ లో ఉంటుంది ఆమె. ఇస్లామాబాద్ నుంచి రిపోర్టర్ ఆమె. హిందూకి అక్కడ నుంచి హిందూకి అక్కడ ఇస్లామాబాద్ లో. షీ మ్యారీడ్ ఏ ముస్లిం హైదర్. తప్పే ఉందిలేండి. అంటే ఇతను మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఒకవైపు మైనార్టీలని విమర్శిస్తూ ఉంటాడు మతపరంగా, ఒకవైపు నటిస్తాడేమో ఏదైనా. అయితే ఇవాళ ఎందుకంటే ఇటువంటి వ్యక్తులని రాజకీయంగా వాడుకోవటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఇబ్బందే తప్ప వాళ్ళు గెయిన్ అయ్యేదేమీ లేదండి. ఇవాళ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సిన అంశం, ఇవాళ వైఎస్ఆర్సీపీకి జాతీయ స్థాయిలో ఎవరు కూడా సపోర్ట్ చేసే ఏ ఒక్క పార్టీ కానీ లీడర్ కానీ లేడు. చూడండి,
మీరు ఇటు పోనీ వీళ్ళ కూటమికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కమ్యూనిస్టులు సపోర్ట్ చేయట్లేదు, అవును, కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, దేశంలో ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి, ఎవరు కూడా వాళ్ళని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే గివెన్ ఇట్స్ ఈజ్ అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రతిష్ట డుబియస్, దీన్ని బట్టి ఎవరు కూడా ముందుకు రావట్లా, హెసిటేట్ చేస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు చూడండి, వాళ్ళ కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ జగన్తో చెలిమి చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అవును, కరెక్టే, అది వ్యాలిడ్ పాయింట్. లేదు, కూటమికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే బీజేపీ వాళ్ళకుండే రాజకీయ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏదో వైఫల్యాలు లేదా ఇంక ఇతరత్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు తప్ప ప్రతిపక్షంతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే 5 ఏళ్లలో ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళ ప్రతిష్ట మరింత అడుగంటే పోయేటువంటి ప్రమాదం ఉందని కూడా తెలుసు వాళ్ళకి. వైఎస్ఆర్సీపీతో జతగడితే ఏమవుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆ విషయం కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇవాళ ఒక కేసు వేయటానికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారిని తీసుకోవటం, అసలు ఆ జీవోలో ఏముందో తెలుసుకోకుండా దాన్ని సుప్రీంకోర్టులో అంటే వెదర్ ఇట్ విత్ స్టాండ్ ది జ్యుడిషియల్ స్క్రూటినీ ఆర్ నాట్ అనేటువంటిది కూడా తెలియాలి వాళ్ళకి. అవును, ఇప్పుడు ఈ జీవోకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆ జీవోలో ఏముందో, జీవో పరిధి ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, అది సిట్ ఇచ్చినటువంటి నివేదికని సూపర్ సీడ్ చేస్తుందా, ఓవర్లాప్ అవుతుందా లేదా అనేటువంటిది ఒక స్పృహ కూడా లేకుండా వెళ్ళి వాళ్ళు ఎదురు దెబ్బ తిన్నారు అని అంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేటువంటిది తెలుస్తుందండి. ఇవాళ వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి పునాది లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో ఎంటర్టైన్మెంట్గా, కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మనందరికీ తెలుసు, తెల్లారి లేసి మాట్లాడుతున్నారు తప్ప ఒక పాయింట్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ. సరే, వాళ్ళకి మీడియా ఉంది, మీడియా ద్వారా అనేకమైనటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు మహారాష్ట్రలో అని చెప్పి దానికి దీన్ని క్లబ్ చేయాలని చూస్తున్నారు. సో ఎక్కడో అక్కడ దారాలను ముడిపెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప నిజంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏంటనేది అనేటువంటిది లేదండి. అక్కడ ఒక ఆ పార్టీలో మీరు గమనిస్తే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఒక చర్చ జరుగుతున్నట్టు కనపడదు. మనం ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు అధికార భాషా సంఘం చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఎక్కువ గడుపుతున్నారు కదా, వాళ్ళు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పుకుంటున్నారు. అది జనం ఏమన్నా పరిగణలో తీసుకుంటున్నారా? అంటే నేను ఒక విషయం కొంచెం మాట్లాడదలిచానండి. వాళ్ళకి ఏంటంటే కొంతమంది చాలా ఓకల్గా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా పట్టాభి గారు లాంటి వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు, కానీ దాన్ని కౌంటర్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా పోవట్లేదు అని అనిపిస్తుంది. ప్రభుత్వం వాయిస్ అంటే యాక్చువల్లీ దొంగ అన్నట్టుగా అంటున్నప్పటికీ కూడా అన్నట్టుగా కూడా నిజానికి మీ బోటోలు చేసేటువంటి ఈ చర్చల ద్వారా కొంత సమాచారం బయటకు వెళ్తాం ఇవన్నీ జరుగుతుంది. కానీ బట్ పార్టీ వాయిస్ ఇంకొంచెం బలంగా వినిపించాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ మీద నుంచి సరే సీఎం గారు మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, ఆయన లోకేష్ మాట్లాడుతున్నారు, కానీ ఇంకా బలంగా ఇంకా వెళ్ళాలేమో అనే ఒక భావన అయితే నా దగ్గర కొంతమంది వ్యక్తం చేస్తారు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు వాళ్ళు నోరు జారినప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు, కానీ లీడర్స్ రియాక్ట్ అవ్వలేదనే విమర్శ బలంగా ఉంది జిల్లాల్లో. అది ఒక ఆస్పెక్ట్ అండి, అది ఒక ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ విధానాలు ఫ్యాక్ట్స్ ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎంత బలంగా తీసుకెళ్ళాలి, అవతల చేసేటువంటి దుష్ప్రచారాన్ని ఏ విధంగా మనం తిప్పికొట్టాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడు అప్పర్ హ్యాండ్ అవటం ఏంటి ఆశ్చర్యం కదా. ఎవరైతే తప్పుకు పాల్పడ్డారో వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయ్యి అడిగిన క్వశ్చన్ రీజనబుల్ క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఇలా అంటే నేననేది అఫ్ కోర్స్ కొన్ని దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం బలంగా చేయాలి, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమిటి ఇప్పుడు వాళ్ళకి ఏముందండి, బురద జల్లుతారు.
వాళ్ళు మీరు ఇందాకే మీరు చెప్పారు కదా, సుబ్రహ్మణ్య స్వామి కేసుని ఎట్లాగే దాన్ని ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చేశారు, కానీ ఇవాళ వాళ్ళకి కనీసం ఆ స్పృహ కూడా లేదు అన్నట్టుగా జరిగిందనేది కూడా జనాలకు తీసుకెళ్ళాలి కదా. అసలు ఇది నిలబడిన కేసుని వాళ్ళు తీసుకోవటం అంటే ఏదో దారం కట్టి కొండకి దారం కట్టి అంటే వేసినప్పుడు 2-3 తగ్గుతాయి కదా. సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ఏ విధంగా తమ రాజకీయానికి వాడుకోవటానికి చూస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నది. ఇది రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక ఏకసభ్య కమిటీ విచారణకి లైన్ క్లియర్ అయిపోయింది. సుప్రీంకోర్టుకి అందరూ అనుకున్నారు ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారనుకున్నారు. సుప్రీంకోర్టే కాదు, చీఫ్ జస్టిస్ బెంచే కాదన్న తర్వాత ఇంకెవరు కోర్టుకి వెళ్ళేది లేదు. ఏకసభ్య కమిటీ బ్రహ్మాండంగా తన పని తను చేసుకుపోతుంది. అయితే ఎలాంటి ఒక్క నిమిషం సార్, మీరు ఇందాక చాలా పర్టినెంట్ పాయింట్ ఒకటి మాట్లాడారు, అది విస్మరించారు. ఇప్పుడు అక్కడ నియమించింది ఒక ఐఏఎస్ అధికారిని. అవును, సుప్రీంకోర్టు అంటే జడ్జి గారు కాదు, రిటైర్డ్ జడ్జి గారు కాదు, ఐపీఎస్ అధికారి కాదు. అంటే ఆ రిపోర్ట్ ఐఏఎస్ ఆఫీషియల్గా ఇచ్చేటువంటిది అది అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు అనేది కూడా వాళ్ళు గ్రహించలేదంటే మనం వాళ్ళని చూసి జాలిపడాలా ఏం చేయాలని నాకైతే అర్థం అవట్లా. సో అయితే భాను గారు, ఇప్పుడు ఇక ఎలాంటి సంకోచాలు లేకుండా పనిచేసుకుపోతుంది ఏకసభ్య కమిటీ, అంతవరకు క్లారిటీ ఉంది. అయితే అందరూ మాట్లాడుతున్నది సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో సూత్రధారుల పేర్లు లేవు, పరిపాలనాపరమైన అనుమతులు కానీ టెండర్ల నిబంధనలను సవరించే నిర్ణయాలు ఇవన్నీ కూడా పరిపాలనాపరమైనవే కదా. అవి తీసుకున్నది ఈ పై వాళ్లే. ఎవరు? సుబ్బారెడ్డి గారు, అప్పుడున్న చైర్మన్ సుబ్బారెడ్డి గారు కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళే కదా పర్చేసింగ్ కమిటీ మెంబర్స్ వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈ ఏకసభ్య కమిటీ విచారణలో పరిపాలనాపరమైన అంశాలను వెలికి తీస్తారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు ఇరుక్కునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మొన్న మీరు కానీ గమనించినట్టయితే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అప్పుడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ గారిని, ఎఫ్ఎన్సిఓ బాలాజీ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇచ్చింది. కానీ అసలు ఈ మూలానికి, ఈ కల్తీ నెయ్యికి మూలం ఆ రెజల్యూషన్ నెంబర్ 371. ఆ రెజల్యూషన్ నెంబరు గతంలో ఉన్నటువంటి టెండర్ ప్రొసీజర్ లో ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు, ఎవరి కోసం రిలాక్సేషన్ ఇచ్చారు, ఆ రోజు జరిగే 371 మీరు కానీ గమనించినట్టయితే పూర్తిగా మాడిఫికేషన్ చేశారు కదా టెండర్ ప్రొసీజర్ అంతా. కాబట్టి చేసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్, కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా యాజ్ ఎమ్మెల్యే వారు ఉన్నారు. ఆ రెజల్యూషన్ అయిన 371 అయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళా ప్రాసెస్ చేశారు. తప్పు చేసింది వాళ్ళు. ఆ రోజు అధికారి మీద చర్యలు తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ ఉంటారు బోర్డులో. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్డుకి మెంబర్ సెక్రటరీగా ఉంటారన్న. మా బోర్డులో ఎట్లుంటుందంటే బోర్డు మెంబర్స్, ఈవోగా మెంబర్ సెక్రటరీ, సుప్రీం అథారిటీ బోర్డు ఏం నిర్ణయం తీసుకోవాలో బోర్డు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం తీసుకున్న వాళ్ళని వదిలేసి సంతకం పెట్టిన వాడిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నారు. ఏ సంతోషం, మిగతా వాళ్ళు ఎందుకు వదిలేశారని అడుగుతున్నాం. అవన్నీ ఇప్పుడు బయట వస్తాయి. అవన్నీ ఇప్పుడు ఈ సింగిల్ మ్యాన్ కమిటీలో ఆ ప్రొసీజర్ ఎవరికి ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు, దాంట్లో ఎవరికైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, అయితే ఏం జరిగింది, అది ఎక్కడెక్కడ మిస్ అయిందో అవన్నీ ఇప్పుడు బయట వస్తాయి. ఖచ్చితంగా వీరందరి మీద క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి. స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడానికి మూల కారణం ఆ రెజల్యూషన్ నెంబర్ 371. దాంట్లో రిలాక్సేషన్స్ ఎందుకు ఇచ్చారు, ఇంకా కఠినంగా చేయాలి. స్వామివారికి మంచి ప్రసాదం, మంచి నాణ్యమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకునేది కాకుండా ఇలాంటి పనికిరాని నిర్ణయాలు తీసుకొని ఈరోజు వాళ్ళు క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారే క్లీన్ చిట్ మీకు? ఈరోజు ప్రజల్లోకి రండి, టీఎం గడి దగ్గర కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా చేదరించుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల మీద చేదరించుకుంటున్నారు. మీరు చేసినటువంటి మహా అపచారం, ఇది మహా అపచారం. బుద్ధి లేకుండా మళ్ళా మండలిలో తీసుకుపోయి స్వామివారి ఫోటోలు చెప్పులు వేసుకుపోయి మళ్ళీ ప్రదర్శన చేస్తారు. మీరు ఏం కనకారం సాధించారని చెప్పి స్వామివారిని తీసుకొని వచ్చి పూజించాల్సిన చేతుల్లో చెప్పులు వేసుకొని పోయారు కదా. బుద్ధి లేకుండా ప్రజలు అసహించుకుంటున్నారు మీరు చేస్తున్నట్టు చేస్తలు. వెంకటకృష్ణ, నేను ఒకటే చెప్తున్నా, మేమైతే వెంకటేశ్వర స్వామి ఇష్యూని రోజు మాట్లాడకూడదని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, కానీ ఏదో ఒకటి వస్తుంది, తప్పడం లేదు.
అదే చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా ఏదో ఒకటి వాళ్ళు దాన్ని గోకి ఏదో విషయం శాసన మండలిలో తీసుకుపోయి చూపించారు. ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత ఒక హిందువుగా, ఒక వెంకటేశ్వర భక్తుడిగా మా మీద ఉంది. యాక్చువల్గా నేను లీగల్ నోటీస్ ఇద్దామని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయితే మన లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మంచిదే అన్నారు. కానీ ఏంది ఈ రోజు వాళ్ళు చేసేది, మళ్ళీ నేను ఈ రోజు లీగల్ నోటీస్ ఇచ్చి ఉంటే మళ్ళీ రేపు వాళ్ళు దాని మీద మళ్ళీ ఒక ప్రెస్, ఎందుకు స్వామివారిని తీసుకొని వచ్చి రోజు మాట్లాడుకునేది? ఖచ్చితంగా తప్పు చేసిన వాడు శిక్ష పడేది ఖచ్చితంగా. ఆ విషయంలో బోర్డు ఏమన్నా ఆలోచిస్తుందా? సరే, వ్యక్తిగతంగా మీరు అనుకున్నారు, వద్దనుకున్నారు, మళ్ళీ మీ బోర్డు ఏమన్నా ఆలోచిస్తుందా? లేదా వద్దనుకోలేదు, నేను ఇంకా ఆలోచిస్తున్నానన్న. స్వామివారిని రోజు తీసుకొని వచ్చి చర్చలో పెట్టే వద్దనుకోలేదు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కల్తీ నెయ్యి గాని పరకామని గాని వదిలే ప్రసక్తే లేదు. ఎవరెవరు తప్పు చేశారో అందరూ స్వామివారి ముందు, చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు ఖచ్చితంగా నిలబెడతాము. తప్పు చేసిన వాడిని మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఏ స్థాయి వ్యక్తినైనా సరే స్వామివారి ముందు నిలబెట్టారు దగ్గరలోనే ఉంది. రైట్, భాను ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, ఒక నిమిషం, రేపు దీని మీద సమగ్రమైనటువంటి చర్చ ఉందండి అసెంబ్లీలో. అవును, లడ్డు మీద. అవును. మరి నిజంగా వాళ్ళు కనుక చిత్తశుద్ధి ఉంటే రేపు వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. కోర్టుకి వెళ్ళడం ఎందుకు? రేపు అసెంబ్లీకి వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రభుత్వాన్ని కడిగేయచ్చు కదా వాళ్ళకున్న ఆధారాలను పెట్టుకుని. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజమే మంచి అవకాశం, రేపు అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, కడిగేయొచ్చు. హలో, మీకు ఎట్టా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు కదా, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు కదా. ఆ క్లీన్ ఏంటో, ఆ చిట్ ఏంటో, ఆ సిట్ ఏంటో, ఆ గోళ ఏంటో వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని కడిగి పారేయండి మీ వాక్చాతుర్యంతో, మీ వాగ్బలంతో. ఎందుకు అనవసరంగా బయట ఆళ్ళతో వీళ్ళతో కేసులు వేయించడం ఎందుకు? డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళండి, రికార్డ్ అవుతుంది, చట్టసభలో ప్రజలు కూడా చూస్తారు. పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భాను గారు అండ్ విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.